అభివృద్ధి ముఖ్యమా, ప్రకృతిని కాపాడుకోవడం ముఖ్యమా నన్ను అడిగితే ప్రజాసమ్మతి కలిగిన సుస్థిరమైన అభివృద్ధి ముఖ్యం. అట్లాంటిది మన సాటి పౌరుల పట్ల ఒక ఘోరమైన అన్యాయం జరుగుతుంది. 2019లో లద్దాఖ్ను ఒక యూనియన్ టెరిటరీ కింద డౌన్గ్రేడ్ చేసి అభివృద్ధి అనే ముసుగులో స్వార్థపు ఉద్యోగపతుల చేతిలో సెన్సిటివ్ హిమాలయన్ ఏరియాస్ని తీసుకెళ్ళి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పెట్టింది. 400 కోట్ల పైగా భారతీయులు ఏ నదుల మీద అయితే ఆధారపడి ఉంటారో, గంగా, యమున, చేనా, బ్రహ్మపుత్ర, ఇట్లాంటి రివర్స్ అన్నీ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయితే హిమాలయాస్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. అట్లాంటి ఇంపార్టెంట్ సెన్సిటివ్ హిమాలయాస్ ఏరియాస్ని తీసుకెళ్ళి మనం లాభాల కోసం అమ్ముకుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి నీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? లద్దాఖీ ప్రజల ఆకాంక్షలు, డిమాండ్స్ రెండే. మొదటిది లద్దాఖ్కి ఫుల్ స్టేట్హుడ్ ప్రొవైడ్ చేయాలి. రెండోది మన కాన్స్టిట్యూషన్లో 6th షెడ్యూల్లో ఏదైతే ఆటోనమస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ కోసం పెట్టినారో దాంట్లో ఆ 6th షెడ్యూల్లో లద్దాఖ్ని కూడా తీర్చాలి. ఇవేవో వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసిన డిమాండ్లు కాదు. ఇవే డిమాండ్లు అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ మన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ కూడా ఎన్నోసార్లు వాళ్ళకి ప్రామిస్ చేసి గెలిచి వాళ్ళని మోసం చేస్తున్నాయి. ప్రముఖ సైంటిస్ట్ అయిన సోనం వాంగ్చుక్ గారు 21 రోజుల ఫాస్టింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మన మెయిన్ స్ట్రీమ్ మీడియా వెంటనే కవర్ చేయాలి. ఆపోజిషన్ లీడర్స్ తీసుకెళ్ళి మన సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా వాళ్ళ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఈ ముఖ్యమైన ఇష్యూ మీద తెలుగు ప్రజలకు కూడా అవగాహన పెరగాలని చెప్పి నేను కూడా ఈరోజు క్లైమేట్ ఫాస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని కూడా చేయమని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ని లద్దాఖీ ప్రజలకు తెలపండి. మీ సోషల్ మీడియాలో, మీ వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లలో కూడా దీన్ని పోస్ట్ చేయండి. జై హింద్.